వచ్చే కీడు వాక్కే చెప్తుంది. అంటే ఈ కచ్చే కీడు చుట్టాలు, పక్కాలు, ముందోళ్ళు, వెనుకోళ్ళు, ఇంటి పక్కోళ్ళు వాళ్ళతోటి కాదు. చివరికి ఆ దేవుడి నుంచి కూడా కాదు. నీ వాక్కే నీ కీడు తెస్తుంది. నిజమే మరి. ఈ ఊర్లో ఎవ్వరు మంచివాళ్ళు కాదు పొగిడేటందుకు. నన్ను నేనే పొగుడుకుంటా అంటారు. ఏం చూసి అంటారో? ఏదో చిన్న పాండిత్యం, ఏదో చిన్న కౌశలం, ఏదో చిన్న పని అందరికన్నా మంచిగా చేసినప్పుడే నేను అందరికన్నా గొప్పోడిని, నన్నెవ్వరు గుర్తిస్తలేరు, నాకు నేనే పొగుడుకుంటా, నేనే గ్రేటు అనే మాటలు మాట్లాడితే అది వాక్కుకున్న పదనే కదా! ఆ కీడు నీకు తెస్తుంది. జ్ఞానం అంటే ఏంటి? పాండిత్యం అంటే ఏంటి? జ్ఞానం సముద్రమంతది. అందులో నీకొచ్చిందెంత? ఆవగింజలో పలకంత. కానీ నువ్వేమంటున్నావు? అంతా నాదే అంటున్నావు. ఇంట్లో మాట్లాడితే ఎక్కడి నుంచి? నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే అవివేకివా వివేకివా? వివేకి వినమ్రతతో కూడుంటాడు. పప్పు చూడండి, పప్పు ఏమైనా ప్రగల్భాలు పలుకుతుందా? కానీ పప్పులున్న జీలకర్ర నల్లబడిపోయి మీద తేలుతుంది. అంటే ఆ పప్పుల జీలకర్ర ఎంత అండి? పప్పుల జీలకర్ర ఏదో వేస్తే 4 ముక్కలు అలా కనబడేది. ఆ జీలకర్రకు ఉన్నంత కోపము, ఆ జీలకర్రకు ఉన్నంత ఆవేశము, ఆ జీలకర్రకు ఉన్న ప్రతాపము మీకు చిన్న పాండిత్యంతోటి ముందుకొచ్చి చెప్తున్నారంటే అవివేకమా? వివేకమా? అవివేకమే. ఈ అవివేకముతో మాట్లాడే మాటలే మనకు కీడు తెచ్చిపెడతాయి. మనకున్నది ఏదో కాదు. మనకు ఉంటది. ప్రతి వారికి ఒక నైపుణ్యం ఉంటది. ప్రతి వారికి ఒక జ్ఞానం ఉంటది. ప్రతి వారు కూడా ప్రయోజకులే. కానీ దాన్ని చూసి మిడిసిపడి మాటలు మాట్లాడినప్పుడు ఆ వాక్కులే మీకు ప్రమాదాన్ని తెస్తాయి. కాబట్టి ఎప్పుడూ కూడా మనం మాట్లాడేటప్పుడు కొంత చూసుకొని మాట్లాడాలి. అంటే కంట్రోల్ చేసుకొని మాట్లాడాలా? కాదు. నీ స్వభావాన్ని ఆ విధంగా మార్చుకోవాలి. ఏ విధంగా మార్చుకోవాలి? ఈ జ్ఞానం అనేది నాకుంది కొంత. ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వాళ్ళెవరో వచ్చి నువ్వు పొగిడినంత పొగడవుతావా? నీకు నువ్వు మెరుగైనా అని తెలుసుకున్నప్పుడు పొగడబడతావు. నీ మనసు ఉల్లాసభరితంగా ఉంటుంది. ఉద్వేగభరితంగా మారుతుంది. ఏమని? నాకు ఇది వచ్చింది. నీకు నైపుణ్యం ఉంది, సంతోషపడు. నీకు పాండిత్యం ఉంది, దాన్ని చూసి మురిసిపో. నీకు ఏదో ఉంది, ఇతరులకు లేనిది నీలో ఉంది, దాన్ని చూసి అణిగి ఉండు. అన్నీ ఉన్నా విస్తరకు అణిగి మణిగి ఉంటుంది. ఎందుకు? బరువు ఉంది. అన్నీ తెలుసు దానికి. దాని నిండా కూడా సరిపోయేంత భోజనం ఉంది. అది తిన్న తర్వాత ఏమి లేని ఎంగిలాకి ఎగిరెగిరి పడుతుంది. ఏ గాలి వస్తే ఆ గాలికి ఎగిరిపోతుంది. ఎంతో ఒకటో రెండో మిగులుతాయి మెతుకులు అంటే. ఆ మెతుకులకి మరి ఎలాగ పడతావు? అదే నీకున్న చిన్న జ్ఞానంతో ఎగిరి పడకు అని అర్థం. నీకున్న చిన్న జ్ఞానాన్ని ఇంకా వృద్ధి చేసుకోవడానికి వాడుకో. కానీ ఉన్న వృద్ధి జ్ఞానం చేసుకోలేకుండా ఉన్న జ్ఞానంతో నీకొచ్చినట్టుగా ప్రేలాపనలు పేరితే అది నీ కీడు అవుతుంది అని దీని అర్థం. నీ వాక్కే నీకు కేడు, నీ వాక్కే నీకు బలం.